మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న 'ఎస్ఎస్ఎంబి 29' మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 2 షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇక షూటింగ్ మొదలుపెట్టాక షూటింగ్ గురించి అనేక వార్తలు బయటకు వస్తున్నాయి. తాజాగా మరో షెడ్యూల్ ప్రారంభం కానుంది. సినిమాకు సంబంధించి కొత్త షెడ్యూల్ ఈ నెల 9 నుంచి హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో కీలక సీన్స్ చిత్రీకరించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఒడిశాలో జరిగిన సంగతి తెలిసిందే. సిమిలిగూడ సమీపంలోని మాలి, ఫుట్సిల్, బాల్డా ప్రాంతంలో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్, సుకుమారన్, ప్రియాంక చోప్రాలపై కీలక సీన్స్ చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత షూటింగ్ కి కొంత గ్యాప్ వచ్చింది. త్రిబుల్ ఆర్ డాక్యుమెంటరీ ప్రమోషన్స్ కోసం రాజమౌళి జపాన్ వెళ్ళగా మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి వెకేషన్ కి రోమ్ వెళ్లారు. అలాగే ప్రియాంక చోప్రా అమెరికా వెళ్లారు. చాలా రోజుల క్రితమే అందరి వెకేషన్స్ పూర్తి కాగా ఇక వర్క్ లో పడ్డారు మూవీ టీం. ఈ మూవీలో నటీనటులు ఎవరనే దానిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు రాజమౌళి. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్, సుకుమారన్ పేర్లు తప్ప ఎవరిని రివీల్ కాలేదు. తాజాగా ఈ మూవీలో కీలక రోల్ కోసం బాలీవుడ్ యాక్టర్ నానా పటేకర్ ని తీసుకోవాలని రాజమౌళి భావించినట్లు తెలుస్తుంది. ఈ మేరకు పూణే వెళ్లిన రాజమౌళి ఆయనకు స్క్రిప్ట్ మొత్తం వివరించారట. కేవలం 15 రోజుల షూటింగ్ కోసం రెమ్యునరేషన్ కూడా భారీగానే ఆఫర్ చేశారని టాక్ వినిపిస్తుంది. దాదాపు 20 కోట్ల వరకు ఇస్తామని చెప్పినప్పటికీ నానా పటేకర్ ఆ ఆఫర్ తిరస్కరించారని బాలీవుడ్ మీడియా పేర్కొంది. స్టోరీ రోల్ బాగున్నప్పటికీ ఆ పాత్రకు తాను న్యాయం చేయలేనంటూ ఆయన సున్నితంగా తప్పుకున్నారని తెలిపింది. అయితే పాత్ర నచ్చకపోవడంతోనే ఆఫర్ రిజెక్ట్ చేసినట్లు కూడా కథనాలు వచ్చాయి. ఇదంతా తప్పుడు ప్రచారం అని, రాజమౌళి అడిగితే ఎంతటి స్టార్ అయినా నటించేందుకు ముందుకు వస్తారని, ఇవన్నీ రూమర్స్ అంటూ టాలీవుడ్ ఫ్యాన్స్ అంటున్నారు. దాదాపు 1000 కోట్ల బడ్జెట్తో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు రాజమౌళి. ఆఫ్రికన్ ఫారెస్ట్ అడ్వెంచర్ నేపథ్యంలో సాగే ఈ మూవీ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఈ సినిమాలో దుర్గా ఆర్ట్స్ బ్యానర్ కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2027లో మూవీ రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక త్వరలో ఈ మూవీ టైటిల్ టీజర్ విడుదల చేస్తారని తెలుస్తుంది. పాన్ వరల్డ్ స్థాయిలో 10 భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.